ఎప్పుడొస్తావన్నయ్య అన్న అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఆ నిరీక్షణకి చెక్ పెట్టేస్తూ బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు విశ్వంబర మేకర్స్. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాదు, ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు కూడా డేట్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఈ రెండు ముహూర్తాలు మెగాస్టార్ కి తిరుగులేని అస్త్రాలు కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర విడుదలైన జూలై 24న విశ్వంబర థియేటర్లోకి రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కావాల్సింది. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి రూట్ క్లియర్ చేస్తూ మెగాస్టార్ సమ్మర్లో వచ్చేందుకు సరే అన్నారు. అయితే భారీ గ్రాఫిక్ వర్క్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు పూర్తి కాకపోవడంతో సమ్మర్ బర్ నుంచి కూడా తప్పుకుంది విశ్వంబర. మే 9 రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ మళ్లీ ఉసురుమన్నారు. అయితే ఇప్పుడు మే 9న పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు రాబోతోందనే ప్రకటన రావడంతో అమ్మయ్య అనుకున్నారు. ఆయన ఆలస్యం ఎలాగో అయింది కాబట్టి తనకు కలిసి వచ్చే డేట్ కి దిగిపోదామని ఫిక్స్ అయ్యారు చిరంజీవి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జూలై 24న విశ్వంబర వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని టాక్. ఈ తేదీకి ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు రిలీజ్ అయిన ఇంద్ర అఖండ విజయం అందుకుంది. అప్పటి వరకు ఉన్న చిరంజీవి సినిమాల రికార్డులని క్రాస్ చేస్తూ ఏకంగా 122 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత సంవత్సరంలో వచ్చిన ఠాగూర్ అంతకు మించి అనేల 193 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై ఇంద్ర రికార్డు తిరగరాసింది. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా చిరు కెరియర్లో ఇంద్ర ఓ మైల్ స్టోన్. అందుకే అదే రోజు విశ్వంబర రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది. విశ్వంబరలో మెగాస్టార్ సరసన త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కూనల్ కపూర్ ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ చోటా కేనాడ్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ప్రాణం పెట్టి మరీ వర్క్ చేస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నారు. ఇందులో కూడా ప్రత్యేకత ఏంటంటే ఏప్రిల్ 12 హనుమాన్ విజయోత్సవం. శ్రీరాముడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాటని కృష్ణా జిల్లా నందిగామలోని హనుమాన్ విగ్రహం దగ్గర రిలీజ్ చేయబోతున్నారని టాక్. ఈ సాగులో చిరంజీవితో పాటు సాయి దుర్గ్ తేజ్ కూడా స్టెప్పులేస్తాడట. విశ్వంబర ప్రమోషన్లకి మోక్షం ఈ పాటతోనే మొదలు అని తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల హైప్ తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మరో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి హిట్ కొట్టడం పక్క అనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో చిరు లుక్ కదిరింది. ఏదైతేనేం విశ్వంబర సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చేసిందని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.